గుమ్మడి లవంగి మొక్క భూచక్రగడ్డ లాల గుమ్మడి ఎట్లా మందులు పోస్తామండి మందులు వస్తామండి మందులు సెంటర్ లేదు ఏడాదినా ఇక్కడ ఆపండి సార్ ఇక్కడ ఆగుదంటే నీడ పెట్టబోయారు నీడకు దుకాణం పెట్టుకుందాం భలే ఉన్నావు నువ్వు అయితే కానీ నీడకు దుకాణం పెడదాం బా ఈ ఏర్లేందు ఈ మొక్కలేందు నా బతికేందు ఏం అర్థమైతలేదు నేను నమ్ముకున్నందుకు అరే ఏందిరా మన బతికేమైంది కానీ పారా నువ్వు బా దుకాణం పెడదాం బా తిప్పి ఆగా చెప్తాను కదా అందుకోరి అన్ని నేనే చేస్తారా నువ్వు నిల్చొని ఉండు చేతులు ఖాళీగున్నాయా అమ్మ ఊళ్ళో పండు తిరుగుడు అవుతుంది ఇజ్జత పోతుంది ఇప్పుడు నా పిల్లని ఇస్తాడా నాకు డాక్టర్ ఆ చెట్ల డాక్టర్ నువ్వు ఎరికేనా ఏంద్రు తేపా షీట్ తేపా పెట్టు నా తలకాయ మీద పెట్టరా తలకాయ మీద పెట్టు తీసుకోండి సార్ నేను అమ్మకత్త కూర్చోరాదురా మరి కూర్చుంటారు మొత్తం ఏ ఎట్రా మంది పోతారు రేటు వాళ్ళటు ఇక మందే పోతారు మందులు పెట్టి ఇగో పెట్టు ఏం బతుకైంది మంచిగా పెట్టరా కనిపిస్తేట్టు మందికి కనిపించాలి నాత్ర మూతలు తీసి పెట్టరా అదిరా ఇట్లా చల్లాలేంది ఆడికి యాభై పుల్లలు పట్టుకొని వచ్చిండు చూడు అందుకొని తంతారు తెలితే అవి యాప పుల్లరా అదే మరి కాదా అది చేగొండ మాపిరరా ఇది నల్లు శ్రీ తెల్లు శ్రీ చేగొండ మాపిరా ఏ నీకు తెలియని ఎందుకు మాట్లాడతారా ఇంకా సంతులే ఏర్లకి ఇట్లా కనిపిస్తాడు పెట్టరా ఒరుతారా ఒరకుంటే ఏం చేస్తా నేనే జీతగానే నువ్వే పెట్టాలి పోయి నువ్వు రావాలమ్మా రావాలి అరికాళ్ళ మంటలకు కాళ్ళ తిమ్మిర్లకు నడుము నొప్పులకు కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు దేనికైనా రావాలమ్మా ఆ నల్లు శ్రీ తెల్లు శ్రీ చేకొండ మాపిరా ఆ నేల గుమ్మడి కంకబద్ద గునికేరు అది ఇంకోటి ఎడుగా యాభై పుల్ల చింతపుల్ల కట్టెపుల్ల ఆ పుల్ల యాభై పుల్ల చింతపుల్ల కట్టెపుల్ల ఆ పుల్ల అన్ని అట్టి పుల్లలే ఏమి పని చేయని చెప్పురా మందికి ఇప్పుడు ఏమి నెల యాభై పుల్లలు కాకపోతే నీ ధైర్యం నువ్వు వదిలిపెట్టకుంటూ కోరా ఒక పని చేయరాదని ఇంత నిమ్మకు నిజామాకు దింపర వాసన గోగం వస్తుంది ఎందుకు కళ్యాణకు తెస్తే పోపుకే రాదు నిన్ను జీతం ఉంచుకునే బదులు నేను ఒక్క నచ్చుకుని అయిపోరా చూడరా కాదు ఇవి అయితే నాకు ఎవరి పిల్లని తిరిగి చెప్పు సార్ పిల్లని కాదురా నువ్వు దీంతో ఎంతనేమవుతుంది మురుదోండి ఆకిది చిన్నపిల్లలకు మహిళలకి ఇట్లా తాకినప్పుడు నాలుకకు రాకిస్తే చాలరా అవ్వాలి దర్జా ఎరికేనా నీకు మన చెట్ల మందుల గురించి తెలియదా ఏం లేదా నన్ను పట్టుకొని ఇది నాకు పిల్లని ఇస్తారా వీళ్ళని ఇస్తారా అంటారు ఇది చూసిన ఎవరు ఇది ఏమేరు చెప్పురా ఇది అది నేనే వీకొచ్చినా నువ్వు ఏదో పిచ్చి చెట్టుది అరే పిచ్చి చెట్టు అంటే రాదు ఉసిరిరా నల్లుసిరి అంటే ఏంటి తాగుతాను నీ గురించి నాకు మొత్తం తెలుసు 3 లక్షలు అప్పునే కొట్టి ఆగుతాను లేకపోతే అందుకుంది కానీ నల్లుసిరి అంటే ఏంటి దొరికా తెలియదు పచ్చని కనుక నమ్ముకో పెద్ద పెద్ద నాగమాలు కూడా అంటే ఎరికాను నల్లుసిరి వాసన చూస్తేనే నువ్వు పెద్ద నాగపావి నల్లు ఉసిరి అన్నది కానీ రావాలమ్మా రావాలి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పనిచేయరు మా కింద కాళ్ళ తిమ్మిర్లున్నా కాళ్ళ వాపులున్నా గుర్రం మూతులున్నా మొత్తం నేను అంటాను ఏమన్నా ఒక నిల్చొని చూడు మా బిజినెస్ డల్ ఉన్నాడు నువ్వు వీడొచ్చింది సందులం ఏందని రావాలి 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 అయ్యా రావాలి పిల్లలు కాకపోయినా పిల్లలు అయితే అందుకు మందులు పోనీ ఇచ్చిపెట్టు రావాలి అయ్యా రావాలి ఎంతటి రోగాన్నైనా ఇట్టే నయం చేస్తామండి మేము పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పనిచేయరా మా కింద అనుమానం అసలే వద్దు ఎసొంటి రోగమైనా ఇట్టే నయం అవుతుంది మన ఏరంటే ఏరే గట్టిగా చెప్పరా మన గురించి ఏరంటే ఏరే గునుకేరే అనుమానం అసలే వద్దయ్యా ఎసొంటి రోగమైనా ఇట్లే నయం చేస్తాం అరికాళ్ళ మంటలు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ వాపులు గుర్రం మూతులు ఎలాంటి రోగం ఉన్నా నయం చేయబడుతుందయ్యా రారాదన్నా అటు ఇటు తిరగబడి ఏ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అరికాళ్ళ మంటలు ఉన్నాయా మందు కావాలి అరే ఏం మందే అది కావాలి ఆహా అదా ఆయన వయసు మీద పడ్డాక ఎవరైనా గదే పరిస్థితి కానీ ఆ తురంగి చెక్క నరంగి మొక్క 2 కలిపిరా నీ బాధ నాకు అర్థమైతీరా ఓ ఎట్లా వాడాలో చెప్పు ఇగో ఇది రాత్రి పాలల్లా గింత చేసుకో మళ్ళీ ఎక్కువ వేసుకునేవు నీ అక్క ఈ శక్తి వేసినావు అంటే ఎక్కలేని శక్తి వస్తుంది కానీ ఏం మాట్లాడుతున్నావు గబ్బి కాదు
అరే గదంటే ఏంటిదే? నా పెళ్ళి నన్ను రోజు కొడుతుంది. ఓహో దెబ్బలు కోరుచుకుంటానికి ఏమంటానవా? అది కోరుకోవడం కాదు, నా పెళ్ళి చెప్పినట్టు వినాలి. పిల్లం కొట్టిందని వీడికి వచ్చిందట. పిల్లలు కొట్టరా? ఇగో మా సారోళ్ళ పిల్లం కుక్కని కొట్టినట్టు కొడితే ఇట్లా రోడ్డు పట్టుకొని తిరుగుతాడు వేర్లు అమ్ముకుంటా. చెప్పురా, ఆ ఊళ్ళో దండింది ఈ ఊళ్ళో గుంజి మొత్తం చెప్పురా. నా బట్టలు ఇచ్చి బట్టలు పెట్టరా నన్ను. మీలు ఏంది? నాకు ఏమన్నా మందు ఉన్నదా లేదా దానికి? ఏమంటే కాదా ఇప్పుడు మా సారోళ్ళ పిల్లం కొట్టిందంటే నీకేమనిపిస్తలేదా? అరే మీలొల్లి కాదురా నేను అడిగేది, ఏ ఊరనిది? ఇంత పెద్ద సార్కే దిక్కులే అంటే నువ్వు వచ్చినావు నా పిల్లం కొడుతుంది అనుకుంటా. నువ్వు కాదురా, జీతగాని లెక్కలుంటరా నేను. ఇప్పుడు చెప్పవా నీకేం కావాలి చెప్పు. నా పెళ్ళాన్ని నా దిక్కు మలుపుకున్నటానికైనా మందు ఉన్నదా? గా ముచ్చోడు చెప్పరాదు నీ. అరే ఇంకా మృదోండాకు తెంపిరా. ఇక అక్కడ చెప్పన్నా, మొదటి దాని మొగులేడు కానీ కడదానికి కళ్యాణం అట. ఇక గివే పని చేసినాక మా సార్ గిడికని ఖర్చు అమ్ముకుంటే చెప్పు. అరే అరే నువ్వు ఆగురా. నీ పేరేం పేర్రా? నువ్వు ఆగే మన పేరు పని కూడా ఇగో చూడు అన్న ఏం చేయరికేనా ఇట్లా పసరు వెళ్ళేటట్టు తీసి చీర గిట్ల పసరు రాయి. ఇక బాలంగం సినిమాలో కుక్క వస్తుంది చూడు, కర్రె కుక్క వచ్చినట్టే వస్తుంది నీ వెనక వాడిని భార్య. పని చేస్తుందా ఇది? సూపర్ పని చేస్తుంది. ఒకవేళ పని చేయలేదు అనుకో మల్లరా నరంగి మొక్క, తురంగి చెగ్గ, చింతేరు, అంకేరు ఇవన్నీ కలిపి ఈ గొట్టోలో నింపి ఒక్కదాని తాగిచ్చింది అనుకో ఎక్కలేని బలం వస్తుంది నీకు. ఇక నువ్వు కొడతావు పొట్టు పొట్టు. నాకు కర్రె కుక్క వచ్చినట్టు రావాల్సిన అవసరం లేదు, నన్ను కొట్టకుండా చాలు. కొట్టునట్టు నువ్వు ఏం చెప్తా అదేంటది ఇక. మరి ఇవన్నీ పని చేస్తే నువ్వెందుకు ఇట్లా ఎర్లు అమ్ముకుంటాను? అరే రామ ఇవి అమ్ముకోవాలరా, బిజినెస్ రా ఇది. 500 ఇచ్చి పోవా పని చేస్తాయి కదా, పని చేస్తే 500 ఇచ్చిపో. ఫోన్ పే కొడతా పట్టు. ఫోన్ పే అట వానికి ఉన్నది, ఫోన్ పే కొట్టించుకో. పైసలు లేవా నాగదు? లేవు. నా ఫోన్ పే ఇన్స్టాల్ చేయాలంటే చేస్తలేవా నాకు? చేస్తారు స్కానర్ కొడవా. 500 లాభం. 500 వచ్చినాయి పో. ఇది పని చేస్తాయి కదా, పో చేస్తా కానీ పో. మరి పని చేయకపోతే మళ్ళా చేస్తుంది బా. ఇక నువ్వు కొన్నావు 500కి రాకి పని చేస్తుంది కదా, పని చేస్తుంది కానీ 10 సార్లు అవుతుంది బా. నీ ఫోన్ నంబర్ ఉన్నది, వీళ్ళు పని చేయకపోయింది అనుకో నీకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తా. రావాలయ్యా రావాలి. ఎలాంటి రోగాలైనా నయం చేస్తాం. భార్యలు కొట్టినా భర్తలకు దెబ్బలు తాగకుండా, భార్యలు భర్తల మాట వింటట్టు, భర్తలు భార్యల మాట వింటట్టు అవ్వాలా రావాలి. అరే భార్యలకు మందు ఉన్నదని చెప్పు, భర్తలకు పెట్టేందుకు భార్యలకు మందు ఉన్నది. రావాలమ్మా రావాలి. అవ్వలారా అక్కలారా మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. కొంటవారా? అరే అని కొట్టుకుంటూ తీసుకురా పరత్తరు కొంటరీడా. ముసలాడా కొంటవానగానే కొంటారా? ముసలిదాన్న కొంటమంటే కొంటారా? ఓ అవ్వ కొంటవా? ఓ అయ్యా ఏమన్నా కావాలన్నా అంటే తీసుకుంటారు. బయటలాడి కాలు మొక్క మొక్కి రాకుంటే అట్టిగానే నడుతుందా బిజినెస్? కొంచెం కొంటలే పదలేదు నాదా. బా ఇదంతా కాదురా అరవింద్, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. మళ్ళీ ఏమొచ్చి చెప్పనివారా? ఆలోచన చెప్పనివారా? చెప్పు. ఇగో బాబా లేచి వేసుకున్నావు, నేను గురువును నువ్వు శిష్యుని, కూర్చున్న కాడికి పైసలు వస్తాయిగా. అందరు మొన్ననే దాన్ని ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ అని పోతే అవసరమా సార్? అది వేరు ఇది వేర్రా. ఒక్క నిమ్మకాయ రంగరిచ్చి ఇంతంత పసుపు కొట్టు పెట్టినావు అనుకో ఇక దేవుడు అని నమ్ముతారా మనలా. ఇక నన్ను దేవుడు అంటారు, ఇక నిన్ను కట్టు పూజారి వేయగను. నువ్వు చెప్పినంత వేదం, నువ్వు ఎన్ని పైసలు ఏంటి అన్ని ఇస్తారా? అది సార్ నీకు దండం పెడతా, నేను మా ఊరికి పోతా, నీతో తిరిగి ఎవడు పిల్లని కూడా ఇస్తలేదు నాకు. ఇలా నాతో తిరిగిన పిల్లని ఇస్తలేరా? నీకు బతుకుదేరు నేర్పుతా, నువ్వు బతుకుదేరు నేర్చుకుంటలేవురా? నేను నేర్పుతా అంటే కూడా బతుకుతారు ఎర్లు అమ్ముకుంటే అడక తింటా అంటే బతుకుతారు సార్, నాకు అర్థం అవుతలేదు. అందుకే బాబా లేచి వేద్దాం. నువ్వు శిష్యుని, నేను గురువును. నేను రాను నీతోటి రాను, నేను పోతా. పోతావారా? నీ తాత చేసిన అప్పు 6 లక్షలు అయింది కట్టిగా. ఏంది 3 లక్షలుగా మా తాత చేసింది? 3 లక్షలు వడ్డేసిండ్రా. ఇది అన్యాయం సార్. అన్యాయం లేదు ఏం లేదు. నువ్వు గురువుగారు అనుకుంటా నాకు గుండెలు వేద్దాం అంటున్నావురా నువ్వు. అత్తవారా? అత్త రాక సత్తనా ఇక పారి తీ చదురు నా బతుకంతా నీ చుట్టూ చేసి మొత్తం చదురు. నాకు పెళ్ళి వద్దు పిల్లి వద్దు, నా బతికే వద్దు. ఓ చెయ్యెత్తమని అయితే ఎవరు చెయ్యి చదురు. నేను కూర్చుంటా సీట్లా అదా పట్టుకొని. ఏం చేయాలి? ఈయనకేమో జ్వరం అస్సలే తగ్గుతలేదు, ఏం మనసు పడతలేదు, పిచ్చిలు ఎత్తుంది. ఎన్ని దవాఖానలు తిరిగినా కూడా గింత తగ్గుతలేదు. నోరంతా పెండ ఉన్నది, ఏది వేసుకొని తిన్నా తినబుద్ధి అయితే లేదు. ఎందుకో రాజనాభ ఉన్నదో ఇంత కూర ఎత్తు ఇక్కడ లేదు కదా, ఆడ కూర్చున్నది. రాజనాభ ఓ బిడ్డ. ఏం చిన్నమ్మా గిడ కూర్చున్న వరకు ఇంత కూర రాదు బిడ్డ. నోరంతా సప్పగా ఉన్నది, ఏం వేసుకొని తిన్నా తినబుద్ధి అయితే లేదు. కూరనా? నేను కూర వండుదామన్న సోయి ఉన్నదా? నాకు ఏ సోయి లేకుండా అవుతుంది, అండ బుద్ధి అయితే లేదు. ఇంట్లోకి పోతే పిచ్చిలు ఎత్తుంది నాకు ఆయన చూస్తే. అయ్యో ఏమైంది బిడ్డ? ఇంకా తగ్గలే?
ఇప్పటి వరకు ఆ జ్వరం తగ్గింది లేదు. వాని ఇంట్లో మందు పోయా దొంగ డాక్టర్ గాడు ఏం మందులు ఇచ్చిండో ఏం గోళీలు ఇచ్చిండో గ్లూకోజ్ నీళ్ళు ఎవరన్నా నోట్లో పోసి తాగిస్తారా? ఆయన ఆ పేగులకు ఏమైందో ఏమో తిన్నట్టే కక్కుతాడు. కడుపులో కష్కడు కూడా పడ్డది లేదు. అయ్యో దివాలా తీసిండు మనిషి అంతా. ఓ బిడ్డ డబ్బున శీతాలం ఇట్లా కావచ్చు. ఊకోసినమ్మ నువ్వు గమ్మది మాట్లాడుతావు. శీతాలం అంట చదువుకున్న దానివైనా నువ్వు గగ శీతాలం గురించి మాట్లాడతావేంది? ఓ బిడ్డ చదువుకున్న దాని అంటాను మందులకు మందులే ఉండాలి, డాక్టర్ చూపించుకోవాలి. ఇటు శీతాలం అంటే దేవుని నడించుకోవాలి. ఇగో మా అవ్వగారు ఊళ్ళే ఒక సామెనటైనా మొన్న నచ్చిండట. ఇగో ఇట్లా బొమ్మలు నడవ ఏలు పెట్టంగానే అన్ని చెప్తాడట బిడ్డ, అన్ని అడుగుతాడట. మంచి అవుతుందట. ఓ లైన్లు కడతాడట. నిజం బిడ్డ. పోదాం ఆడికి. ఏమో మరి నాకు గిన్ని దాకా తిరిగినా తగ్గుతలేదు. నాకు ఇసుంటి ఏమో నమ్మబుద్ధి అయితే లేదు. మరి ఏమంటావు? పోదామా? పోదాం బిడ్డ. ఇవన్నీ ఆయన కూడా మంచిగా లేడు బిడ్డ. పడుచు పోరగాళ్ళు కాదు బిడ్డ, మీరు మంచిగా ఉండాలి. నేనంటే ఏమో ఉంటున్నదాన్ని పూర్త వీక్కిందని, కానీ మీరు మంచిగా ఉండాలి కాదు బిడ్డ. తీసుకపోతా పోదాం పారి. ఒకసారి మరి ఆయనతో చెప్తా. ఏమన్నా ఓకే పోదాం తీ అనేది ఉంటే అప్పటి వరకు పోదాం. ఆయనతో చెప్తే ఇది డాక్టర్ దగ్గర తీసుకుపోయింది, సూదులు వేపించింది, గ్లూకోజులు పెట్టించింది, ఇదంతా నాకు కాదు నేను రానంటాడు. ఆయనకు తెలియకుంటే తీసుకుపోదాం బిడ్డ ఆటోలా. సరే తీసిందమ్మ, పోతే పోదాం తీ. పోతేనన్నా మరి ఆడనన్నా ఆ బాబా మంచిగా చేస్తే ఆయన మంచిగా అయిందంటే నాకు అంతే చాలు. గిన్ని పైసలు దవాఖానలో ఖర్చు పెట్టుకున్నా, గాడికి పోయి చూంచుకుంటే తప్పే ఉంది. పోదాం తీయ. ఏమో పోదాం బిడ్డ, తయారు కాలే నేను తీసుకుపోతా. కూర ఏమంటలేదు, ఇంత టమాటా తొక్కు పెట్టినా. ఏమంటావా చిన్న బిడ్డకి ఇంత అంతా దా. అమ్మా ఏం బతకందిరా నాది. సారది మన బతికేందు నేనేందు వీని చుట్టూ సాకిదేందు జీవితం పాడు ఏమందిరా. భయపడితే కాదురా, నీకేం పుట్టిందిరా నన్ను చూసి పట్టుకుంటే? నువ్వా? నువ్వేమన్నా భారతీయుల కమలాసన్ అనుకుంటున్నావా? నువ్వేందా విగ్గేంది? అరే ఇట్లా పెట్టుకుంటే నమ్ముతారు. సామి అంటుంటే నమ్ముతారా? కాటి కాబరి కానీ ఇక్కడ విగ్గు చూడు ఎట్లున్నదో. దయ్యలు పట్టి ఉండరు మంచిగా ఉంటాడు జరా. అరే మరి నాకు కోపం రా నీకు. మంచి కూసా. మరి నువ్వు పెట్టుకోరా, నువ్వు పెట్టుకో. ఇక కూర్చుంటుందా? అది పెట్టు మంచిగా పెట్టు. ఎవడన్నా చూస్తే ఏమనుకుంటారు ఏం కథ? మనకు ఉన్నది ఇజ్జతి, వాడు అనుకుంటాడు మనది పోద్ది. కూసా ఎవడన్నా అది. ఏదన్నా జపం చెయ్యి ఓమో గిమాను. అరే ఆగరాదురా. ఓ అంటావా? ఏం పడతాను పాట వస్తాను అందుకొని తంతరే ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో కూడా. అందరికంటే మొదలు నువ్వు వచ్చేట్టు. ఓ అత్తారు అరే వాళ్ళని వస్తారు. పిలు ఎవడత్తాడు? ఎవరు రాకుండా ఇది చేసేందుకురా నేను. ఎట్లా వస్తారా ఎవడు? ఈ కుర్చీ గీడేసి కలపట్టు. అక్కడ వాస్తుకి అయి కుర్చీ. నీకు వాస్తు కూడా తెలుసు, నాకు అర్థమైతే లేదు. నువ్వు ఏదిరా వాస్తుకి? నాకు తెలియదు అరే వాస్తు. నీకు అన్నీ తెలుసు, వైద్యం తెలుసు, చెట్ల మందులు తెలుసు, అన్నీ తెలుసు. కూసా వాస్తులు కావాలట. వాస్తు అత్తలారా? ఏమో సార్ ఎవడత్తలేడు. ఎవడు వస్తాడు. చూసినవారా వాస్తు శాస్త్రం ఎట్లా? స్వామి ధ్యానం ఉండడం లేపకు. సరే కలుపు. వానికి నమస్కారం స్వామి. స్వామి ధ్యానం స్వామి భక్తుడు వచ్చాడు. శుభం భూయామి. గస్టూలిటేరా రానాయన కూర్చో. భక్తిరా బాబు మొక్కు. మొక్క మంచిగా మొక్కవయ్యా గిట్లా. అబ్బా ఆరతి మధ్యలోనే ఆరిపోయిందంటే నీ ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. నిజమేనా? అవును బాబా. నేనంటే ఏంటనుకున్నా, నాకు దివ్య దృష్టి ఉన్నది నాయన. అన్నీ నేను మూడో కన్నుతో చూసి చెప్తా. ఏదైనా ఈ సమస్యకు పరిష్కారం నేనే చెప్తా. ఇప్పుడు బాబా మీరే ఇట్లా. ఇగో
ఇట్టే ఊంచుడితోటి జేబులో పెట్టుకో, మంచం కోడి కట్టుకొని పండుకో. నీ ప్రేయస్ నీ ఎంతకత్తది విన్నావా? బాబా బాబా మీకు ఇన్ని శక్తులు ఉన్నాయా బాబా? బాబా ఎట్లయినా దయతో మీ చింతకు చేర్చుకోండి బాబా. అసలు మీకు ఎట్లా తెలుసు బాబా? అసలు ఇన్ని శక్తులు ఉన్నా బాబా నేను ఎక్కడ చూడలేదు బాబా. బాబా ఎట్లయినా మీ దగ్గర ఉంటా బాబా, కాదనకండి బాబా. బాబా నేనైతే మీ దగ్గరికి వెళ్ళిపోవు, నేను మీ దగ్గరనే ఉంటా బాబా. ఒక్క నిమిషం స్వామి, నాకు దివ్య దృష్టి ఉంది, అంతా తెలిసిపోతుంది. ఇక్కడ సంసారికి స్థానం లేదు నాయన. ఇక్కడ ఉండాలంటే బ్రహ్మచారి అయితేనే ఉండాలి. నువ్వు ఆల్రెడీ ప్రేమలో విఫలమై ఉన్నావు నాయన. నీ ప్రేమ సంగతి చూసుకొని నీ జీవితాన్ని కాపాడుకో నాయన. నాకు వద్దు, నాకు ఏ బాబా. గట్టిగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఓ సపడేగో. నేను అట్లా అనకండానే బాబా, మీరైనా చెప్పండి బాబా, నేను మీ దగ్గర ఉంటానని. అరే నీకు తెలియదు ఇలాగా ఉంటానయ్యా, కాదనకండానయ్యా బాబా. ప్లీజ్ బాబా, నీకు దండం పెడతా పోరా, జీవితం నాశనం చేసుకోకురా. నీకు అర్థమైతే లేదురా బాబా ప్లీజ్ బాబా. అన్నయ్యనట్లు అనకండి చెప్పండి బాబా. నువ్వు అనకట్రా అన్నట్టు కాదు. నీ పిసినారితనం పడు, జీవితం నాశనం అయితే సార్. అయితే నాకెందుకు పోరా, నీకు దండం పెడతా పోరా. నేను కూడా మీకు సేవలు చేసుకుంటుంటా బాబా. సేవకుంటావా? ఉంటా బాబా. పైసలు అడుగురా ఫస్ట్. 5,000 అట కొట్టు. 5,000 అయింది బాబా దగ్గర ఉన్న 10,000 అయినా సరే కొడతా నేను. ఫోన్ పే ఎందుకు ఇన్నే ఉంటావు కదా, తర్వాత కూడా చదువుతుంది. ఫోన్ పే అయితే ఫోన్ పే చేయించుకో స్వామి, ఎప్పటి ముచ్చటప్పుడు ఒడిచిపోని. నీ పడనా కదా బాబా దగ్గర స్కానర్ కొట్టు. పిసినారోడా, నీకు తెలుస్తుంది, ఆగు కొద్దిగా ఆగు. నాయన అరవిందు, చూసితివి కదా భక్తులు ఎట్లా పెరుగుతాలో. శిష్యులలో ఇంకో శిష్యుడు చేరిండు. ఒకటి, నా ప్రియ శిష్యులారా, నా ఆత్మబంధువులారా, ఒకసారి స్వామి వారికి భజన చేద్దాం మనం. నేను జై జై బాబా, జై జై బాబా, రత్నాకర్ బాబా, రత్నాకర్ బాబా, బాబా 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 బాబా. అరే మంచిగా స్వామి, నువ్వు అను అంటది స్వామి. అను. జై జై బాబా, జై జై బాబా, రత్న బాబా, రత్న బాబా, బాబా బాబా. రత్న బాబా కాదు, రత్నాకర్ బాబా అను. రత్న బాబా అంటే పాన్ తీసుకునేది అనుకుంటారు స్వామి. నీకు నమస్కారం, శతకోటి వందనాలు పెట్టాలి నీకు. జయము జయము బాబా, జయములన్నీ నీకే బాబా, జయము 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 బాబా. బాబా 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 బాబా. అంతేనా స్వామి? పాడు ఇప్పటిది మొత్తం. సరే స్వామి. జయము 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 బాబా, జయములన్నీ నీకే బాబా, జయములన్నీ నీకే బాబా. జయము 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 జయము. కొట్టు కొట్టు స్వామి, అరవింద్ స్వామి. జయము 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 జయము. ఏమో బాబా. జై బోలో బాబాకి అను, జై బోలో బాబాకి. గంత దాకా బొంత మంచిగా దొరికినావు కదా నువ్వు. స్వామి స్వామికి ఎంత చెప్పినవి. అమ్మా కాళ్ళు ఒక గుంతులు కూస్తలేవే. ఇట్లా కూర్చో. ఇంత రొట్టెకి ఇట్లా ఏమన్నా తింటావా? ఏ రొట్టెలద్దు ఏదద్దు, తిన్నట్టే కక్కత్తాంది. ఏం తినకుంటుంటే ఎట్లా చెప్పు? ఏ అద్దు అంత కక్కచ్చినట్టు అవుతుంది. ఇట్లనే తింటలేవు, కక్కుకుంటుంటున్నావు. ఆసర ఏముంటుంది చెప్పు? ఏమనిపిస్తుంది? బాగా కాళ్ళు ఎక్కలు గిడ్చుకొస్తానే. అయితే పొద్దుగాలాగా చిన్నమ్మ వచ్చింది ఇంటికి. ఏడ చూపించినా తగ్గలేదు అంటాను బిడ్డ, మరి ఏమన్నా శీతాలం కావచ్చు, ఒకసారి చూంచరాదు. మా అవ్వగారు ఊళ్ళే సాయం ఉన్నాడు, బాబా మంచిగా చూస్తాడు, మా తమ్ముడు కూడా నాకు చూపించిండు. మస్తు మందికి ఇట్లా నొసలకాడ చేయి పెట్టి చూడంగానే అన్నీ తెలుస్తున్నాయట, ఆయనకు మంచిగా తగ్గుతుందట. ఏమంటావు, పోదామా? మొన్న ఎవడో కొత్తగా ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిందని అట్లా చూస్తే వాడు ఏం చేయకపోయా, మళ్ళీ ఎవరో కొత్తగా వచ్చిల్లని ఇప్పుడు మళ్ళీ అంత కొత్త దుకాణం పెడతానమైంది. వాళ్ళ ఊళ్ళే అయిందట, మస్తు మందికి అయిందట మంచిగా. ఇప్పుడు నీకు గిన్ని దవాఖానలు తిరిగినా తగ్గుతలేదు. ఒకసారి ఇటుకు పోదామయ్యా, జర ఈను ఏ రాయో ఓ రాయి తాకుతుంది కదా, అన్నీ మనం గిట్లనే ఆలోచించుకుంటుంటే ఎట్లా? నువ్వు చెప్తేనో నీ ఇష్టం నాడు చెప్పయ్యా. ఈ రచన ఇంటి కాడ లేదా, అవి కొత్త డాక్టర్ వచ్చే కానీ వేసింది, ఇది మొత్తం గడ్డ ఎక్కుతాను. రచనా రచనా లేదా బిడ్డ? రచనావా ఉన్నది ఎందుకే, ఏం పని మీద వచ్చినావు? కొంచెం రచనాతో మాకు ఎవరికి డాక్టర్ ఫోన్ చెప్తాను అన్నది, అందుకోసం వచ్చిన. రచనావా ఏమైంది? మొన్న ఇద్దరు డాక్టర్ ముందు కొడుకులు వచ్చారు కదా, పోయి ఇటు వేసారు, ఇదంతా ఇట్లా ఇట్లా గంతగనం పెరిగింది చేతులు గుడి ఇవన్నీ ఇట్లా ఇట్లా నమ్ముతాను. ఇవి కాలు దుకాణాన్ని ఇవి లేవని ఇస్తారు, ఈ తలకాయ నొప్పి, ఈ నాలుకంతా మందం అవుతుంది, అన్నం తినబుద్ధి అయితే లేదు. వాళ్ళు వచ్చి చూసిపోయిన కాడి నుంచే నాకు ఈ గతి పట్టింది. అంత ముందు నేను మంచిగా ఉండేది, కొంచెం ఫోన్ చేస్తే వాళ్ళకు ఆ నెంబర్ ఎప్పుడో పోయింది. కానీ అయితే పొద్దుగలగా రాజవశినమ్మ లేదా,
వాళ్ళ అవ్వగారు ఉళ్ళనట ఎవరో సామట మంచిగా చూస్తాడట, అన్ని నొప్పులకు ప్రతిదానికి సమస్యకు మంచి పరిష్కారం చెప్తాడట. ఇగో ఈయనను కూడా నేను ఆడికి తీసుకుపోదామని చూస్తాన్నా. ఈయనకు కూడా వాళ్ళు వచ్చి సూదులేసి మందులేసి పోయినప్పటి నుంచి ఇంతవరకు తగ్గింది లేదు, ఇంత తింటలేడు. ఇక నేను అదే ఆడికి తీసుకుపోదామని చూస్తాన్నా. మరి నువ్వు వస్తావా? నేను కూడా వస్తా. ఎన్ని పైసలు అయినా కూడా నేను పెట్టుకుంటాను. నీకు కొంచెం ఇవన్నీ కాళ్ళెక్కలు అన్ని గద్దగద్దాను మొత్తం అసలు సాధన అయితేనే లేదు. సరేనే, నేను బొంగ చెప్తాను, నువ్వు మెల్లగా పోయి ఇంటికి పో, నేను బొంగ వెళ్తా. కానీ మా చెల్లె పొద్దున ఫోన్ చేసింది అత్తనన్నా బయలుదేరుతానన్నా అన్నది, ఇంతవరకు అత్తలేదు అసలు. మబ్బంది ఎట్లా ఉన్నది, వాన వచ్చేటట్టున్నది. ఫోన్ చేస్తే ఫోన్ కడతలేదు అసలు. ఏంది మరి? అగో ఏందయ్యా ఊకే రోడ్డుకి పోయి చూస్తాను పక్కలు చెల్లె ఫోన్ చేసింది అత్తానన్నా అన్నది, బయలుదేరిందట. ఇక అత్తలేదు. అబ్బో నీకు గాంకున్న చెల్లె ఇక రాదా పొదువుకేసరికి ఊకే చూడబడితే బాటలు ఇంట్లో పుంటిడే మనం పెట్టుకొని రాదా? అంత పిచ్చిదా మీ చెల్లె? ఏమన్నా ఎడ్డిదా? మాట దొరకదా? నువ్వు మంచిగా అయితే కానీ ఎట్లాగో నువ్వు చెప్పినట్టు వింటానే కదా. అట్లా కాదు కానీ ఎట్లాగా వచ్చేది వస్తుంది, పొదువుకి వరకు రాదా? చెల్లె అని ఊకే చూస్తున్నావు రోడ్డుకు పోయి, ఇంట్లో బొచ్చడి పని ఉన్నది. చేత తీయరాదే, ఇంట్లో పని మొత్తం నేను చేయబడితే ఆ బాయి కాడు పోయి కొయ్యకల్లలో పెడితే వచ్చినాక బట్టలు పిండితే తీయరాదు, చేత తీయరాదే. చెప్పులు కూడా తీసుకురాని పోతే చిన్నమ్మ. ఇగో చెప్పులు వేసుకోవద్దు, మా అన్న గట్టిని తీసుకుపోయి నీ చెప్పులు వేసుకోపోలేదు ఎరికేనా? మంచి కూతురు మా అన్న ఎంతసేపు అయినా ఎదురు చూడబట్టి నేను ఎప్పుడు చేసిన ఫోను పట్టుకోరాదే. రాలే, నేను అప్పుడే ఫోన్ చేసిన మా అన్నకి ఎదురు చూస్తాను కచ్చు. అవి ఉన్నాడో లేడు కదా. అన్నా ఓ అన్నా వచ్చినావా? వచ్చినా కాదే, నువ్వు ఇంతసేపు బస్సు దొరకలేదు ఆయే. అయ్యో ఏంది వాదినే గట్లా అంటాను? మా ఊరోళ్ళే ఆపదుంటే తీసుకొచ్చిన వాళ్ళకు. నువ్వు ఒక్కదాన్ని వస్తాను అని మీ అన్న చెప్పిండు నాకు. అయ్యో నేను చెప్పిన మా అన్నకు నేను ఒక్కదాన్ని వస్తాను అని చెప్పినా కానీ ఇగో నాకు బిడ్డ అవుతుంది, ఆ అల్లుడు పాపం ఏడాదయ్యే వదినే పానం మంచలేక అయితే అమ్మో నన్ను చూంచలేదా వదినే, ఆడ చూంచుదామని తీసుకొచ్చిన. ఆయన గట్లున్నాడు, ఈమె గిట్లది, ఈయన గిట్లున్నాడు, నీ చెల్లె మరి అయితే పోబెట్ట వీళ్ళకి చెప్తాను. అయ్యో వదినే వాళ్ళు సద్దులు తెచ్చుకున్నారు, మీకు కూడా ఎత్తారు వదినే, అందరికి తెచ్చిండ్లు. గట్లా అంటాను ఎందుకు వదినే? మన సత్రం అనుకుంటాను ఈ పానం మంచిగా అందరు ఇంటికి పట్టుకొచ్చినావు. ఏంది వదినే గట్లా మాట్లాడుతున్నావు? ఏంది గట్లా అంటుంది కాదా? పట్టుకోని వచ్చింది. నువ్వు ఎన్నడినావని నా మాట, నీ చెల్లె మాట వింటావు. ఒక్కసారి నా మాట జర వాళ్ళ ముంగట పరుగు తీయకి ఒక్కసారి తర్వాత రేపు కొంచెం నీ మాట ఏంటని. అరే ఈ శంకరి గారు మళ్ళీ పిలిచిండ్రా, వీళ్ళు చుట్టాలు వచ్చిందట. జాగ్రత్త, నిమ్మకాయలు మంచిగా పట్టుకో. వీడు కొంచెం కూడా బుద్ధి లేదు కావచ్చు, అప్పుడే ఆగమైన వీడు. అది పైసలు వచ్చే మార్గం చూడు రాదురా, నువ్వేంద్రు నలిపేస్తా పదా. అంతే, నీకోసమే నాయన. ఆగు స్వామి. జై బాబా, జై బాబా. ఎక్కడ చిక్కుల్లో పట్టి కదా. నమస్తే, రండి కూర్చోండి. భక్తులకు ప్రణామం. నా సందర్శనం ఎప్పుడన్నా అయిందా? వాళ్ళకి ఎప్పుడు కాలేదు, నాకు తెలుసు కదా వాళ్ళకి ఎప్పుడు కాలేదు. ఏముంది అయితే ఎవ్వరు గుర్తుపట్టలే. ఏం కాదు వీళ్ళతో. ఇగో మా చెల్లె వాళ్ళ ఊరోళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళకి కొంచెం పానం మంచిగా, ఈయనకు మంచిగుంటలేదు పానం, ఆయనకు మంచిగుంటలేదు. చెప్పు తల్లి, ఏమైంది? నమస్కారం బాబా. నా భర్తకి మస్తు రోజులు అవుతుంది, పానం అస్సలు మంచిగా ఉండలేదు. ఎంత తిన్నా కూడా అసలే ఉండలేదు, కక్కుతాండు. చాలా దవాఖానలో తీసుకుపోయినా, ఒక్క దవాఖానలో కూడా మంచిగా అయింది లేదు. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఈ చిన్నమ్మే మా అవ్వగారు కాడ మంచి బాబు ఉన్నాడు, ఆయనకి ఇట్లా చేయబడి చూసిండంటే తగ్గుతుంది అని చెప్తే గీడికి తీసుకొని వచ్చిన. నువ్వే ఆయనను ఎట్లనన్నా మంచిగా చేయాలి. భక్తురాలా, నువ్వు చింతించకు. నీ భర్త ఆరోగ్యం ఒక్క నిమ్మకాయతో దింపేస్తా. జై తోష్ నాయన. ఇక దయట్రా, ముందుకురా, నా ముందుకురా. లేస్తావు నువ్వు, ఓపిక చేసుకొని లేస్తావు. నా దగ్గరికి వచ్చినావు అంటే ఏ భయపడక నువ్వు. అగో అల్కగా రానే పడితే ఇట్టేద్దరు, దగ్గరికి రా.
అమ్మా నీ భర్త చుట్టూ పెద్ద ప్రమాదం పొంచి ఉందమ్మా. సచ్చతోడే బతికిండు. కడుపులో అవయవాలని వాసినైన ఒక మాయగాడు వచ్చి మిమ్మల్ని మోసం చేసిపోయిండు. నిజమేనా? అవును నిజమే. అయినా నువ్వు భయపడకు నాయన. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడతా. బాబా ఆయనకి ఏం పట్టింది మరి? అరే ఏం పట్టిందో చెప్తారా స్వామి? దా మరి రా, నువ్వు కూర్చొని చెప్తారా, నేను పోతా. మీరే చేయండి, అది తెలుసుకుంటే నిమ్మలం. ఆర్ఎంపీ డాక్టర్ నచ్చితే వైద్యం చేస్తే కుక్కను కొట్టాడు కొడతారు. నువ్వు నీ భార్య ఈ ముసలోడు మీరు అందరు కలిసి దా ఇట్రా వంగు నాయన. ఏంది బాబా గంతగానం కొట్టి చంపుతాండ్రు? మరి ఉన్నదంత పెద్ద కీడున్నది. ఎంత కీడు ముంచున్నది ఎరికేనా? మామూలు శక్తి కాదు ఆహ్వానించింది. అట్లా కొడితేనే పోతుంది. ఇంకా పోలే ఇట్లా ఇట్లా వంగు, ఇంకా వంగి ఇట్లా. అమ్మగిడి తీసుకొచ్చి ఓ పవర్ కొడతాడు వీడు. పోయినట్టే మొత్తం సల్కగా అయింది ఆ పానం. ఇటేట్రా బిడ్డ ఇటేట్రా. ఆయనకు సేవ చేసుకుంటుంటే ఆ గాలి నీ మీద కూడా వాళ్ళని ఇటేట్రా. సరే బాబా దగ్గరికి రా. ఎదురు కొడతావు నన్ను నా కొడుక. నీ పని ఎప్పుడైతే రాదు. అయ్యా నీ ఎంబడి 30 ఏళ్ళ సాని పడ్డది ఎరికేనా? అది పడుతుంది. నిజమేనా? నిజమే. వాంగు. అది ఎంత గడిచిందిరా. ఇది అదే ఇది అదే రాజక్క ఎంత ఏంది పగ వచ్చినట్టు కొడతాను సార్. ఏంది బాబా ఒక దిక్కు పోయి 2 దిక్కు రుబ్బింది ముసలాయనకు. ఆగిపోతుంది. ఆగమ్మా వదిలిపెట్టకు అట్లా. ఆగు స్వామి. నీ పేరేం పేరు? బోధలు స్వామి. బోధలు. ఆగు పోతుంది. ఆగు. ఇంటికి పోయినాక పండుగ గంతే నువ్వు కథం. మంచి స్వామి. బాబా ఇగో మా వాళ్ళకు నయమైంది అనుకో, ఊళ్ళో పొంటి వాళ్ళు అందరిని నీడికే తీసుకొస్తా. మంచిగా తక్కువ కావాలి. సూపర్ అయినా తల్లి. నువ్వు చెబట్టి నా గిరాకీ పుల్ అవుతుంది. ఓ నేను ఇట్లా మనబడ కదరు నీ పంచనే గీతగానే కూర్చుని ఇప్పుడు నిమ్మలమైంది అన్నమ్మ. అందుకోరా పాట. అందరూ ఒకసారి బాబాకు జయరండి. జై రత్తు బాబా. జై రత్తు బాబా. జై ము బాబా. జై ము రత్తు బాబా. జై ము బాబా. జై ము రత్తు బాబా. నీకెవరు సాటి లేరయ్యో రత్తు బాబా. నీకెవరు సాటి లేరయ్యో. అందరూ ఊపండి. జై జై బాబా. జై బాబా. రత్తు బాబా. రత్తు బాబా. జై జై 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 బాబా. ఓ అన్న వీడు ఆర్ఎంపీ డాక్టరే. ఓ అవ్వని నా పోరగండ తీసుకొచ్చిన మంచిగా లేక ఆ పోరని నాగం చేసిండు. మీ తాడు కోసే మొన్న లేవే లే నా ఇజ్జత్ పోతుంది. లే 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 ఏంది దండం పెడతానంటారా? ఆర్ఎంపీ డాక్టర్ నేనని అందరి మోసం చేసి ఆ పొల్లగాని మొన్నడుస్తుంది గోసపుచ్చుకుంటాను. ఆ ముసలని చూడ ఒక బుగ్గలు ఇట్లా వచ్చినాయి. కారకలు గదగద అనుకుతానే. పొద్దుగాల్లో నాకు ఏర్లని అమ్మిండేది. ఏర్లు నువ్వు తీసుకున్నావా? ముఖం మీదకి వచ్చి మాట్లాడతానవారా? అవురా నీతోనే వాడు ఉండే కదా కంపౌండర్ అనే నర్సుగాడు. ఆడేరా అంతవని ఇవాళ పిక్కలు రావు. చెట్ల ఏర్లు అమ్ముతాడు. అంటే నువ్వు నిజమైన బాబా కాదా? నీ నమ్మిన 5,000 ఇచ్చి జాయిన్ అయితే కారా? రాంగ నురికిండు. ఓ వాడేడి వాడు నర్సుడు. కంపడతాండి. అయ్యో